హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ ఫిల్మ్స్. నేను మీ భాను ప్రకాష్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది యాక్చువల్గా ఇంతకుముందు మలయాళంలో అయితే రిలీజ్ అయింది. 200 crores పైన కలెక్ట్ చేసిన సినిమా చిదంబరం డైరెక్ట్ చేసిన సెకండ్ ఫిలిం. ఇది సినిమా పేరు ఏంద్ర అంటే మంజుమల్ బాయ్స్. ఇది రిలీజ్ అయింది థియేటర్లో, నేను మిస్ అయ్యాను. సినిమా మంచి పాజిటివ్ టాక్ వచ్చింది, తెలుగులో కూడా డబ్ చేశారు. కానీ టాక్ వచ్చినందువల్ల ఏం చూస్తాంలే అని చూడలేదు. కానీ ఆ, నిన్న మొన్న ఈ మధ్యలోనే మనకి డిజ్నీ హాట్స్టార్లో రిలీజ్ అయింది, చూసాను. సూపర్ సినిమా. సినిమా స్టోరీకి వచ్చా అంటే సింపుల్ లైన్. మంజుమల్ అన్న ఊరు అంటే కోచికి దగ్గరలో ఒక చిన్న ఊరు. దాంట్లో ఉన్న ఫ్రెండ్స్ అందరు కలిసి ఓ 10 మంది వీళ్ళు కొడైకెనాల్ టూర్కి పోతారు. కొడైకెనాల్ టూర్కి పోయినప్పుడు మనకి గుణ సినిమా ఉంది 92 ఆ టైంలో వచ్చింది. సూపర్ సాంగ్ ఒకటి ఉంటది. వీళ్ళు ఆ కేవ్స్ కి పోవాలని డిసైడ్ అయ్యి పోతారన్నమాట. పోయిన తర్వాత సడన్ గా ఒక పిల్లోడు దాంట్లో పడిపోతాడు, కేవ్ ఓ లోయలో. వాడిని కాపాడాలని ట్రై చేశారు. వాడు బతికాడా లేదా అన్నది సినిమా సింపుల్. అసలు ఏ రేంజ్ స్టోరీ సింపుల్. సినిమా చూసినప్పుడు మటుకు అసలు బీభత్సమైన సీటర్జ్ థ్రిల్లర్. స్టార్టింగ్ హాఫ్ అన్ అవర్, ఆ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ వచ్చి వీళ్ళు ఏదో ఒక ఏంది టగ్ ఆఫ్ వార్ అన్నట్టు అటు ఇటు రోపు కట్టుకొని లాక్కుంటారు. అక్కడి నుంచి ఒక పెళ్లిలో జరిగే ఇన్సిడెంట్ అంతా బ్రహ్మాండంగా తీసాడు. ఏ రేంజ్ లో ఉంటాయంటే డైలాగ్ టు డైలాగ్ కాదు. జనరల్ గా ఒక ఫంక్షన్ జరిగితే ఒక కెమెరామెన్ వెళ్ళి వాళ్ళని కవర్ చేస్తాడు చూడు, అంత నేచురల్ గా ఉంటది. వీళ్ళు ఇంకా మలయాళం సినిమా తెలుసు కదా, ఫస్ట్ అర్ధ గంట ఏముండదు, అటు ఇటు ఉండి ఆ తర్వాత కథలోకి పోతారు. ఈ ట్రిప్కి వెళ్ళాలా ఇది అది అనేసరికి అర్ధ గంట అయిపోద్ది. ట్రిప్కి వెళ్తారు. అసలు అది వాడు లోయలో పడేది కూడా మనకి అసలు సూపర్ తీసుకుంటారు. సింపుల్ మన తెలుగులో అయితే సౌండ్ పెట్టి దాన్ని ఓ రేంజ్ ఇది చేసి ఆ తర్వాత చూపిస్తాడు. దీంట్లో అదేం లే, నార్మల్ గా చూపిస్తే ఫట్ అని పడిపోతాడు. అది చూడంగానే అసలు అరే అక్కమ్మ ఏంద్ర ఈ రేంజ్ లో పడేది, షాక్ అన్నమాట. ఆ షాక్ చూసి ఇంకా మళ్ళీ ఇంకా ఏం జరుగుతుంది ఏం కథ అన్నప్పుడు ఇంకా అక్కడి నుంచి బిల్డప్ చేస్తాడు స్టోరీ. సెకండ్ హాఫ్ అయితే ఏ రేంజ్ టైట్ తీసాడు అంటే సూపర్ గా తీసాడు. అసలు అద్భుతం అనిపించింది. కూర్చొని బతుకుతాడా లేదా, చాలా అడ్డంకులు పడి వెళ్ళేటప్పుడే ఆ లో ఒక రేంజ్ లో చూపించాడు అనమాట. వచ్చి ఒకడే కష్టంగా పోయాడు, వాడిని తీసుకురావాలంటే అది ఇంకెంత కష్టం. చాలా నీట్ గా చాలా బ్యూటిఫుల్ గా అయితే సినిమా తీసాడు. సూపర్ అనిపించింది. దాంట్లో బ్రహ్మాండంగా అనిపించింది ఏంటంటే కెమెరా వర్క్ అద్భుతం. అసలు టాప్ నాచ్ కెమెరా వర్క్. మనకి లొకేషన్ సీన్స్ కానీ ఆ లోయలోది కింద నుంచి వాడు కెమెరా పెట్టుంటాడు, పైకి వచ్చేది ఆ చీకటిగా ఉండి వాడు పడిపోయినప్పుడు ఉన్న చూపించేయి కానీ ప్రతి ఒక్క కెమెరా వర్క్ మటుకు సూపర్ కెమెరా వర్క్ అయితే ఆ, దీంట్లో చేశాడు. దానికి తగ్గట్టు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా కుదిరింది. ఎడిటింగ్ అయితే అద్భుతమైన ఎడిటింగ్ జరిగింది. అండ్ ఇన్ఫాక్ట్ వాడికి ఆ హాలోజినేషన్ ఉన్న ఈ చిన్నప్పటి సీన్స్ అవన్నీ కూడా సూపర్ గా ఎడిట్ అయితే చేశారు. భలే అనిపించింది నాకైతే మటుకు సినిమా మొత్తం పిచ్చి పీక్స్. దీంట్లో మేజర్ వచ్చేసి లోయలోకి దిగేది శోభిన్. అతను వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ కూడా ఈ సినిమాకి. ఎవరైతే దిగి తీసాడో ఇదిగో ఈ పర్సన్ ఉన్నాడు కదా ఇతనే, అతను వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ కూడా. మిగతా ఇవన్నీ మనకి మేజర్ పడిపోయేది ఇదిగో నా తలపైన ఈ గుండు పైన ఉన్నాడు కూడా ఇతనే పడిపోయేది. సూపర్ పర్ఫార్మెన్స్లు అయితే ప్రతి ఒక్క సీన్ భలే అనిపిస్తుంది. అండ్ ఒక్కొక్కటిది ఒక్కొక్క క్యారెక్టరైజేషన్ ఆ సిచ్యువేషన్ లో. ఇది ఒకడైతే షాక్ పడిపోయినప్పుడు షాక్ లో ఉంటాడు. అండ్ ఒక క్రూషియల్ మూమెంట్ లో ఆ షాక్ నుంచి వస్తాడు. వీడు వెళ్ళేటప్పుడు ఇక్కడ అందరికి నిమ్మకాయలు ఇస్తాడు. దయ్యాలు తిరుగుతూ ఉంటాయి, ఆత్మలు తిరుగుతూ ఉంటాయి. ఒకవేళ ఎవరిలో ఉన్న దూరం వచ్చామని వాడు ఆత్మ దూరిందో లేదా షాక్ లో ఉన్నాడు బయట కూర్చొని ఉంటాడు. లాస్ట్ లో డిసైడ్ అయ్యి వస్తాడు. ఒక క్రూషియల్ పాయింట్ లో బ్రహ్మాండమైన ఇది చెప్తాడు అన్నమాట. అన్ని అసలు. కాకపోతే నేనేంద్ర అంటే తెలుగులో చూసాను. డిజ్నీ హాట్స్టార్ తెలుగులో ఉంది, తెలుగులో చూసాను. కాకపోతే యాక్చువల్గా తెలుగులో చూసినప్పుడు మనకు ప్రాబ్లం అవుతుందా అంటే ప్రతి ఒక్కటి తెలుగులోనే ఉంటుంది. ఇది మలయాళంలో చూసినప్పుడు మలయాళం మేజర్ లాంగ్వేజ్, వాళ్ళు తమిళనాడుకు వస్తారు. సో తమిళ్ వీళ్ళు మాట్లాడేది.
సో వాళ్ళకి వీళ్ళకి మధ్య, ఎందుకంటే మధ్యలో ఒకటి ఉండి పోలీస్ వచ్చి వాళ్ళ ఫ్రెండ్ని పిలుస్తాడు. మేము చెప్పేది వాడికి చెప్పు, వాడేం చెప్తున్నాడు మాకు చెప్పాను, ఒక ట్రాన్స్లేటర్గా. మనం తెలుగులో చూస్తే ఈడు తెలుగులోనే చెప్తాడు, వాడు తెలుగులోనే చెప్తాడు, పెద్ద తేడా ఉండదు. ఒరిజినల్ లాంగ్వేజ్ లో మనం చూస్తూనే ఉంటే మటుకు ఆ ఇది ఉంటుంది. నేను ఆ తర్వాత మలయాళంలో కూడా మళ్ళీ చూశాను కొన్ని సీన్స్ అని, అప్పుడు ఓకే, ఈ రేంజ్ అద్భుతంగా తీశాడు అనేసి. ఎందుకంటే మనకి మలయాళంలో వాళ్ళ ఫ్రెండ్స్ కి చెప్తే వాడు వచ్చి తమిళ్లో ట్రాన్స్లేట్ చేయనమాట, సార్ ఇది 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 అని. బ్యూటిఫుల్ మూవీ, ఒక మస్ట్ వాచ్ సినిమాని. అద్భుతమైన థ్రిల్లర్, సీటర్స్ థ్రిల్లర్ చూడాలా, ఫ్యామిలీతో కూర్చొని చూడాలా, అందరూ ఎంజాయ్ చేయాలంటే మటుకు ఇది పర్ఫెక్ట్ వాచ్ అనమాట. కూర్చున్నాము అంటే మనకు తెలిసిపోద్ది. ఫ్యామిలీతో కూర్చున్నప్పుడే స్టార్టింగ్ అర్ధ గంట ఉలాట్ పలాట్గా ఉండి మాట్లాడుకొని సరదాగా ఉన్నా, ఎప్పుడైతే ఇది స్టార్ట్ అవుతుందో మంచి టెన్స్ మూమెంట్, అక్కడ నుంచి అందరు పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటారు. అందరూ బతుకుతాడా సస్తాడా అన్నది ఇంట్లోనే ఉంటారు. అది అసలు లాస్ట్ వరకు అయితే బ్యూటిఫుల్ గా అయితే మటుకు తీసుకెళ్ళాడు. సూపర్ మూవీ ఇది. డిస్నీ హాట్ స్టార్ లో ఉంది. ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూడండి, మిస్ కామక్కడ. ఒక మంచి సినిమా చూసిన ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఖచ్చితంగా ఉంటది. ఈ మూవీ గురించి మనం పెద్ద చెప్పేదేం లేదు, ఇది చూసి ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిందే. సో మనం ఇంకో వీడియోలో ఇంకో మూవీ గురించి మాట్లాడదాం. అప్పుడు దాకా ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే మటుకు మేము మర్చిపోకుండా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. ఇది ఎందుకు పదే పదే చెప్తున్నా అంటే, చూసే దాంట్లో 98% మంది సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఇంకా స్ట్రగ్లింగ్ లోనే ఉన్న ఛానల్ భయ. మీకు నచ్చిందంటే, ఇప్పుడు దాకా చూసారంటే నచ్చుని ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసేయండి, ఫ్రీయే కదా. అట్టే కామెంట్ చేయండి, మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించింది, ఎంత థ్రిల్లింగ్ గా అనిపించింది అనేది. సో బాగా అనిపిస్తే 10 మందికి వెళ్ళి చేరుతుంది మంచి సినిమాల గురించి. అందుకని సరే, ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ అండ్ థ్యాంక్ యూ.